వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా మరోసారి జైలు నుంచి బయటకు రానున్నారు. అక్టోబర్ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబా పెట్టుకున్న పెరోల్ పిటిషన్ ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించింది. ఎన్నికల సంఘం ఆమోదం నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఆయన విడుదలకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు. డేరా బాబాకు హర్యానాలో లక్షలాది మంది అనుచరులున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వస్తే ఈ ఎన్నికలపై పెను ప్రభావం పడనున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పెరోల్ సమయంలో ఆయన హర్యానాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వ్యక్తిగతంగా లేదా సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనే వీలుండదని సమాచారం. కాగా ఎన్నికల సంఘం నిర్ణయంతో డేరా బాబాకు 9 నెలల్లో పెరోల్ లభించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గత 4 ఏళ్లలో 15వసారి. 2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తర్వాత కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2 అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అతడు హర్యానాలోని రోహ్తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఆయన వివిధ కారణాలతో పలుమార్లు పెరోల్ పై బయటకు వస్తున్న విషయం తెలిసిందే. గత 9 నెలల్లో ఆయనకు 3 సార్లు పెరోల్ లభించగా 4 ఏళ్లలో మొత్తంగా 15 సార్లు పెరోల్ పై బయటకు వచ్చాడు. గతేడాది జనవరిలో 40 రోజులు, జూలైలో 30 రోజులు, నవంబర్ లో కూడా 21 రోజుల పాటు పెరోల్ పై బయటకు వచ్చాడు. మొత్తంగా గతేడాది 91 రోజుల పాటు ఆయన పెరోల్ పై బయటే ఉన్నారు. ఇక ఈ ఏడాది జనవరిలో కూడా ఆయన దాదాపు 50 రోజుల పాటు పెరోల్ పై బయటే ఉన్న విషయం తెలిసిందే. ఆగస్టులో కూడా 21 రోజుల పెరోల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు మూడోసారి కూడా ఆయనకు పెరోల్ లభించింది. ఇక 2022లో 3 సార్లు పెరోల్ లభించింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో 21 రోజులు, జూన్ లో, అక్టోబర్ లో 40 రోజుల పాటు జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక 2020-21లో కూడా పలుమార్లు అతడికి పెరోల్ లభించింది. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.